వెల్కమ్ టు గ్యూలాగ్స్. ఈరోజు వచ్చేసి మన రైడ్ వచ్చేసి అనంతగిరి హిల్స్, హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేస్, న్యాచురల్ హిల్ స్టేషన్ అది. సో అనంతగిరి హిల్స్, ఆ తర్వాత సర్పన్పల్లి, కోట్పల్లి రిజర్వాయర్, అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్. చూద్దాం ఇప్పుడు పరిస్థితులను బట్టి ఎంతవరకు టైం అనేది మనకు కోఆపరేట్ చేస్తుంది, అంటే టైం సరిపోతుంది అనేది చూద్దాం. ఇట్స్ అ 1 డే రైడ్. సో జాయిన్ మీ విత్ ఎ సేఫ్ రైడ్, ఎంజాయ్ ద రైడ్. సో నేను ఇప్పుడు అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నా. వికారాబాద్ రీచ్ అయిపోయినాం. వికారాబాద్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 6.9 కిలోమీటర్స్ చూపిస్తుంది అనంతగిరి హిల్స్. అంటే యాజ్ పర్ సో మనం మళ్ళీ సేమ్ అదే ఘాట్లో హిల్ పైకి వెళ్తున్నాం. బస్సెస్ కూడా ఇక్కడ తాండూరు వెళ్ళే బస్సులన్నీ ఈ ఘాట్ రోడ్ ద్వారానే వస్తాయి. ఈ అడవి జంతువులు, అవి జింకలు అవి వస్తూ ఉంటాయి ఈ రోడ్లో. అందుకని ఫారెస్ట్ వాళ్ళు మెష్ పెట్టినట్టున్నారు, అవి రోడ్డు పడ్డాక రావద్దు అని చెప్పేసి. చాలా మంచి పని చేశారు యాక్చువల్గా. దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతుంది ఇక్కడ. ఆ జంతువులు చనిపోవడం, లేకపోతే మనుషులకి ఏదో ఒకటి అవ్వడం, అట్లాగే చాలా జరుగుతుంది. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇదంతా చూడొచ్చు, ఎర్రమట్టి. అసలు ఎర్రమట్టి హైదరాబాద్లో చూస్తే ఇక్కడ కూడా కనబడదు, కానీ ఇక్కడ ఉన్న ఎర్రమట్టి అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అన్నమాట. ఇక్కడ ఎర్ర రాయి కూడా అన్నమాట, ఇది రాక్ అన్నమాట. సో ఇక్కడ మీకు చాలా మన రాక్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది అండర్ గ్రౌండ్లో. మీకు ఒక 2-3 ఫీట్ వెళ్ళగానే ఎర్ర రాయి వస్తుంది. సో ఒకప్పుడు ఆ ఎర్ర రాయితో కూడా ఇల్లు కట్టేవాళ్ళు. సో ఎర్రరాయితో ఇల్లు కట్టాలంటే ఏంటంటే, ఆ ఎర్రరాయిని మీరు కట్ చేస్తే కట్ అవ్వదు. దాన్ని ఒక గొడ్డలి, యాక్స్ లాంటిది ఉంటుంది, దాంతో దాన్ని ట్రిమ్మింగ్ చేసుకుంటూ దాన్ని డ్రెస్సింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. నేను ఎక్కడ నీకు ఎర్రరాయితో కనబడితే ఒకవేళ వాల్స్ కన్స్ట్రక్షన్ ఏదైనా కనబడుతుంది, నాకు తెలిసి కనబడితే నేను చూపిస్తాను ఎట్లుంటుందని. ఒక్కొక్క రీజనల్ మెటీరియల్, అంటే మనకు తాండూరు వైపు వెళ్తేనేమో మొత్తం షాబాద్ స్టోన్ ఉంటుంది, అక్కడంతా షాబాద్ స్టోన్ కాబట్టి ఆ స్టోన్తో ఉంటుంది. ఇక్కడ వికారాబాద్ ఈ ఏరియాలో కొంత ఏరియా మొత్తం రెడ్ ఈ రాక్ ఉంటుంది అన్నమాట, ఎర్రరాయి. సో దాంతో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకో ఆ కనబడే ఆర్చ్ అనేది అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి సంబంధించి. ఆ దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు ఈ టెంపుల్ గురించి కానీ దీని హిస్టరీ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈరోజు వచ్చేసి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి గుట్టకు వచ్చేసాం. సో ఇదంతా చూడవచ్చు. సో అనంతగిరి హిల్స్, సో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి హిల్ స్టేషన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిండు అనేటటువంటి ఒక స్థల పురాణం అనేది ఉన్నది. సో ఇదేంటంటే
ఈ టెంపుల్ గురించి పూర్తిగా చెప్పాలంటే, నేను టెంపుల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఈ టెంపుల్ గురించి ఎక్కడ కూడా ఎవరు చెప్పినట్టయితే నాకు కనబడలేదు. అటువంటి గుహ కూడా ఉంటుంది. ఇది కరెక్ట్గా చదవడానికి వస్తలేదు, కానీ ఇక్కడ వైశాఖ శుద్ధ ఏదో రాసింది. అఫ్కోర్స్ ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ఇది చిన్న గుహ లాంటిది. చూడవచ్చు, ఇది ఓన్లీ స్టోన్లోనే ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు నేను ఎర్రరాయి అని చెప్పిన కదా, ఇదంతా రెడ్ సాయిల్తోని అది రాక్ అన్నమాట, ఎర్ర రాక్. ఇది రాయి, ఎర్రరాయి. ఇదంతా అదే అనంతగిరి హిల్స్ మొత్తం ఎర్రరాయి అన్నమాట. సో మనం ఇప్పుడు గుడి ఓపెన్ కావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఆ హాఫ్ అన్ అవర్లో ఏంటంటే కింద కోనేటిలోకి వెళ్ళేసి కోనేటి గురించి కూడా నేను చెప్తాను మీకు. సో ఇవన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ గుహలు అన్నమాట. సో వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి ప్లేసెస్. ఇంకొకటి ఏంటంటే ఈ కనబడుతున్న ఈ కిందికి వెళ్ళే దారి ఉంది కదా, ఈ దారి ఇంతకుముందు లేదు. సో ఒక 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది. గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే ఈ దారిని నిర్మించడం జరిగింది. ఇంతకుముందు అంతా ఇది జస్ట్ మనం నడవడానికి వచ్చేటట్టు ఉండే, అంతే. రాళ్ళల్లో నుంచి నడవాల్సిందే అన్నమాట అప్పట్లో. సో ఇవన్నీ గుహలే. ఇక్కడ ఋషులు మహాములు ద్వాపరయుగం నుంచి కూడా వాళ్ళు తపస్సు చేసినటువంటి అడవిలోనే ఉందన్నమాట కోనేరు కూడా. ఇదంతా చూడవచ్చు, బాగా చెట్లు. అసలు నేచర్ని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి వాళ్ళు పోవడానికి ఇష్టపడరు, అంత బాగుంటుంది ఇక్కడ. సో ఇవన్నీ స్టెప్స్ కట్టడం జరిగింది. ముందు డైరెక్ట్గా అట్లా నడవడానికి ఉండే అన్నమాట. ఇక్కడ చాలా సినిమాలు కూడా తీయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫారెస్ట్ బాగుందని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా సినిమాలు తీయడం జరిగింది. ఇక్కడ మంచి లొకేషన్ ఇది సినిమాలు తీయడానికి కూడా. మీకు రీసెంట్గా చెప్పాలంటే మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ ఆ హీరోయిన్ వచ్చేసి ఒక దగ్గర పాల వ్యాపారం అట్లాంటివి చేస్తుంటారు వాళ్ళు బతకడానికి. సో అది ఇక్కడనే అన్నమాట, ఈ కోనేరు దగ్గరనే. సో ఇందులోనే చేయడం జరిగింది షూటింగ్ అంతా. ఇదంతా చెట్లు మొలిచినాయి కాబట్టి ఏం కనబడడం లేదు. సో ఇక్కడ మనకు ఇది కోనేరు. కోనేటిని పరిరక్షించడానికి మంచి పనిచేసారు వీళ్ళు. ఏంటంటే చుట్టూ దానికి ఫెన్సింగ్ పెట్టి, ఇక్కడ చూడవచ్చు చిన్న ఉడత, ఇది హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ అన్నమాట సినిమా షూటింగ్ జరిగింది అప్పట్లో. సో ఇదంతా కోనేరు ఇది. సో ఈ కోనేరు దగ్గరనే ఇవన్నీ ఉండే అప్పట్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ. కానీ ఇవన్నీ అబండన్ అయిపోయినాయి, అంటే ఎవరు వాడక పాడైపోయి శిథిలం అయిపోయినాయి, జీర్ణావస్థకు వచ్చేసినాయి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఒక శివుని గుడి ఉంది. సో టెంపుల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మూసీ నది అన్నమాట.
సో మూసీ నది అనేది అనంతగిరి కొండలలో పుట్టి అక్కడి నుంచి హైదరాబాదు అట్లా వచ్చేసి హైదరాబాదులో మూసీ నదికి 2 రిజర్వాయర్లు కట్టడం జరిగింది. ఒకటేమో హిమాయత్ సాగర్, ఒకటి గండిపేట్ 2. సో ఒరిజిన్ ఆఫ్ మూసీ రివర్ అని పెట్టేసి ఇక్కడ బోర్డు కనబడుతుంది. సో ఇది మూసీ నది జన్మస్థానం. యాక్చువల్గా మూసీ నది జన్మస్థానం, ఈ మూసీ నదికి ఉన్నటువంటి పేరు ఏంటిదంటే ముచికుందా నది. యాక్చువల్గా ఈ మూసీ నది అసలు పేరు ముచికుందా నది, తర్వాత దీన్ని మూసీ నదిగా మార్చడం జరిగింది. సో దీనికి ఉన్నటువంటి చిన్న ఒక చరిత్ర ఉంది. దాని గురించి మనం మాట్లాడాలంటే ఇది 100 సంవత్సరాలు. నేను అది చెప్తాను, మూసీ నది యొక్క హిస్టరీ కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి 100 years ఉన్నటువంటి ఒక మ్యాంగో ట్రీ అనేది కనబడుతుంది. ఈ మామిడి చెట్టు అనేది 100 సంవత్సరాల వయసు ఉన్నదన్నమాట. సో చూడవచ్చు మీరు ఇది. సో ఇది 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మామిడి చెట్టు. సో ఇక్కడి నుంచి మూసీ నది అనేది ప్రవహిస్తున్నది. సో ఇది ఇక్కడి నుంచి బుగ్గ అని ఇక్కడ ఒక రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది, అక్కడికి కూడా మనం వెళ్దాం. అక్కడి నుంచి అది హైదరాబాద్కి వస్తుంది. అయితే ఇది మూసీ గురించి నేను ఎందుకు ఇప్పుడు చెప్పడం లేదంటే అక్కడ మీకు ముచికుందుడు అనేటటువంటి ఒక మహర్షి తపస్సు చేసిండు అనమాట ఇక్కడ. సో ఆయన గురించి చెప్తూ ఇది చెప్దామనే ఉద్దేశంతో నేను ఆపాను. ముచికుందుడి పేరుతోనే ముచికుందా నది అనేటటువంటిది. ఇది మూసీ రివర్, ముచికుందా నది. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఈ చింత చెట్టు కూడా చూడవచ్చు, ఎంత పెద్ద చింత చెట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 100 years ఏజ్ ఉండి ఉంటుంది. ఇక్కడ ఇంకొక చెట్టు చూడవచ్చు, అది కూడా ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇది అట్లీస్ట్ 100+ years ఏజ్ ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ. మంచి డీప్ ఫారెస్ట్లోకి వచ్చేసినాం మనం. మూసీ నది నీటి కలకల శబ్దాలు మనకు వినబడుతున్నాయి, చూడవచ్చు. సో చెట్లు చూడండి, యాక్చువల్గా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఇదిగో. ఇది మొన్న వర్షానికి కూలిపోయినట్టుంది చెట్టు ఇది.
ఇక్కడ ఉన్నటువంటి రేర్ బ్రీడ్స్ అన్నమాట చెట్ల గురించి రాయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటిదంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ అడవిలో. సో ఇక్కడ వచ్చేసి ఏదో బ్రిడ్జ్ లాంటిది కట్టడం కూడా జరిగింది. చూద్దాం యాక్చువల్గా ఏంటి అది. ఓహ్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది యాక్చువల్గా. మూసీ నది పోతున్నది. చెట్టు చూడవచ్చు ఎట్లా పెరిగిందో. ఇప్పుడు మనమైతే పైకి ఎక్కుతున్నాం యాక్చువల్గా. సో చూడవచ్చు ఎంత కిందికి ఎంత లోయలాగా ఉందో ఈ ప్లేసు. మనం వచ్చేసి వేరే రూట్లో పైకి వెళ్తున్నాం. సో ఇక్కడ మార్కండేయ మహర్షి తపస్సు చేసినటువంటి గుహ కూడా ఉందన్నమాట. ఇది మార్కండేయ మహర్షి తపస్సు చేసినటువంటి ప్లేస్. ఇది మహర్షి తపస్సు చేసినటువంటి గుహ ఇది. చూడొచ్చు ఇదంతా మార్కండేయ మహర్షి దర్శనం, ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. ఆయన యొక్క విగ్రహం ఇది. ఇదంతా చీకటిగా ఉండడం వల్ల కనబడకపోవచ్చు. ఈ మర్రి చెట్టు కూడా చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది కూడా ఒక 100+ ఇయర్సే ఉంటుంది చెట్టు కూడా. సో ఇక్కడ మీరు ఏది చూసినా కానీ అడవిలో ఒక నార్మల్వి ఏవి లేవు యాక్చువల్గా, కానీ 100+ ఇయర్స్ ఉన్నటువంటి చెట్లు. సో ఈ వాతావరణం అనేది అసలు నాకు తెలిసి 1 డే సరిపోదు ఇక్కడ స్పెండ్ చేయడానికి. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా 1 డే సరిపోదు. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్థల పురాణం యాక్చువల్గా నేను వీడియో తీయనిస్తాను. ఇప్పుడు వాళ్ళు వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడానికి గుడిలో ఆబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచే చెప్పాలనుకున్న స్థల పురాణం ఏంటిదంటే,
సో 5,000 సంవత్సరాల క్రితం ఏమవుతుందంటే మృకండు తనయుడైన మార్కండేయుడు అనేటాయన శివ సాక్షాత్కారం జరిగిన తర్వాత ఆయన బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అనమాట. ఏమని అంటే, నేను భరతఖండం భూమండలంలో నేను ప్రశాంతమైన స్థానం నాకు ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ నేను వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాను అని అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, ఆదిశేషు పృచ్ఛభాగంలో ఉన్నటువంటి అనంతగిరి కొండలు అనేటివి చాలా ప్రశాంతమైన ప్లేసు, నువ్వు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోమంటే మార్కండేయ మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం జరిగింది. సో ఇది అన్నమాట అనంతగిరికి ఉన్న స్పెషాలిటీ. రెండవది ఏంటంటే అదే టైంలో అంటే అదే 5,000 years క్రితం ముచికుందుడు అనేటటువంటి రాజర్షి, యాక్చువల్గా నేను ముచికుందుడు అనేటటువంటి మహర్షి అని చెప్పిన ఈ చిన్న కరెక్షన్, ఆయన రాజర్షి. ఆయన రాక్షసులతో చాలా సంవత్సరాల పాటు యుద్ధం చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆయన పూర్తిగా రాక్షసులందరినీ ఓడించిన తర్వాత ఇంద్రుణ్ణి అడుగుతాడు అన్నమాట. ఏమని అంటే, భూలోకంలో నేను నిద్రపోవాలి, అలసిపోయిన చాలా, నేను నిద్రపోవాలి అని అంటే, అప్పుడు ఇంద్రుడు కూడా ఏం చెప్తాడంటే, అనంతగిరి కొండలలో వెళ్ళి నిద్రపో, చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఆయన ఒక గుహలో నిద్రపోవడానికి డిసైడ్ అవుతాడు అనమాట. ఆ గుహలో నిద్రపోయేటప్పుడు అందులో ఇంకోటి ఇంద్రుడిని ఏం అడుగుతాడంటే, నాకు ఒక వరం ఇవ్వండి, నేను ఎప్పుడైనా నా నిద్రను ఎవరైనా కానీ భంగం చేస్తే కళ్ళు తెరిచి నేను చూస్తే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇంద్రుడు సరే అని చెప్పేసి ఆయనకు వరం ఇస్తే ఆయన వచ్చి ఇక్కడ అనంతగిరి కొండలలో ఆయన నిద్రపోతుంటాడు అనమాట ఒక గుహలో. సో నిద్రపోతుంటే అప్పుడు అదే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అంటే ద్వారకను కాలయవనుడు అనేటటువంటి రాక్షసుడు దండెత్తి వచ్చి ఆక్రమిస్తాడు అనమాట. ఆక్రమించినప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు భయపడ్డట్టు చేసి పారిపోవడం మొదలు పెడతారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, కాలయవనుడు వీళ్ళు భయపడుతున్నారని వాళ్ళు ఎంటబడతాడు అనమాట. వాళ్ళు ఎంటబడ్డప్పుడు శ్రీకృష్ణుడికి అంత తెలుసు కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ముచుకుందుడు నిద్రపోతున్నటువంటి గుహలోకి వచ్చి ఆయన కండువా తీసి ముచుకుందుడి మీద కప్పేసి ఆయనకు వెనకాల ఇద్దరు దాక్కుంటారు, బలరాముడు కృష్ణుడు. దాక్కున్నప్పుడు కాలయవనుడు వచ్చి ఏం చేస్తాడంటే, ఈయన నిద్ర నటిస్తున్నాడు ఇక్కడ, కండువా వేసుకొని ఉన్నాడు అని చెప్పేసి ఆ కండువాని గుంజి ముచుకుందుని నిద్రను డిస్టర్బ్ చేస్తాడనమాట. ఆయన డిస్టర్బ్ చేయగానే ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా ఆయన కళ్ళు తెరిచి చూస్తే భస్మం అయిపోతాడు. సో అదే అన్నమాట కాలయవనుడు భస్మం అయిపోవడానికి రీజన్. సో అయితే అప్పుడు శ్రీకృష్ణుడు బలరాములు ప్రత్యక్షం అయితే ముచికుందుడు ఏం చేస్తాడంటే, ఆయన పాదాలు కడగడానికి జీవనది నుంచి తీసుకొస్తాడు. ఆ నది పేరు ముచికుందా నది అని పెట్టడం జరిగింది. అదే మూసీ నదిగా కాలక్రమేణా మూసీ నదిగా మారింది. శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడ వచ్చి ఈ కొండలలో తిరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. సో అక్కడ శ్రీరాముడు స్థాపించినటువంటి శివలింగం అనేది ఉంది. సో అక్కడికి కూడా మనం ఇప్పుడు వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇదే అన్నమాట అనంత పద్మనాభ స్వామి దేవస్థానంకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ అనంతగిరి హిల్స్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. అయితే దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనకు 800 సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఒక 800 సంవత్సరాల నుంచి అనేది ఈ గుడికి నార్మల్ వ్యక్తులు అంటే మనలాంటి వ్యక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడం అది జరుగుతున్నది. సో తర్వాత ఏం జరిగిందంటే, ఒక 200 సంవత్సరాలు అలా జరిగిన తర్వాత ఇది అటవీ ప్రాంతము, క్రూరముగాలు తిరుగుతున్నాయని చెప్పేసి చాలా జనాలు రావడానికి జంకుతుంటే, ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఆలంపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఉన్నది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉత్సవాలు జరుపుతారనమాట. సో 600 సంవత్సరాల నుంచి ఆలంపల్లి అనే గుడిలో ఊరిలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి ఇక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళడము, దసరా టైంలో దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. సో ఇదే అన్నమాట స్థల పురాణం. ఈ గుడి గురించి తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఇది టెంపుల్ గురించి నేను చెప్పాలనుకున్నది. సో ఇక్కడ ఏంటంటే, టెంపుల్కి వస్తే ఇది ఒక స్పిరిచువల్ ప్లస్ ఒక అడ్వెంచర్ ప్లస్ ఒక మంచి నేచర్ లవ్ చేసేటటువంటి వాళ్ళ కోసం మంచి ఫ్యామిలీ ట్రిప్ అవుతుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
ఎవరైనా రావచ్చు, రూమ్స్ బుక్ చేసుకొని ఉండొచ్చు, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ విజిట్ చేయవచ్చు. సో ఇదన్నమాట దేవస్థానంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. మనమైతే ఇప్పుడు వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చినాం. ఇది అనంతగిరి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇదేంటిదంటే ఈ దేవాలయం ప్రాశస్త్యం ఏంటంటే, శ్రీరాముడు వనవాస కాలంలో మొత్తం అన్ని ప్లేసెస్లలో తిరుగుతూ శివుని యొక్క శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్ళడం జరిగింది. సో అందులో ఒకటి ఏంటంటే ఈ శివలింగం కూడా శ్రీరాముడు ప్రతిష్ఠించిందని చెప్పేసి స్థల ప్రాశస్త్యం. సో ఇక్కడ ఏంటంటే మన నంది నోట్ల నుంచి ఆ మూసి అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను అటు వెళ్ళి చూపిస్తాను. కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అది చూపిస్తా. అయిన తర్వాత మనం దర్శనం చేసుకున్నాము. సో ఇది కూడా అంత అనంతగిరి హిల్స్లోకే వస్తుంది. ఇది కోనేరు. ఇది ఏ రోజు కూడా ఎంత నీటికి ఎంత కరువు వచ్చినా కానీ ఇది ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి నీళ్ళు అనేటివి ఎప్పుడు ఇది ఎండడం జరగలేదు. అంటే నీళ్ళు రావడం అనేది ఎప్పుడు ఆగిపోవడం జరగలేదు. నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకెప్పుడు కూడా. సో ఇది నందీశ్వరం నోట్ల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం కూడా అక్కడ వెళ్ళి. సో ఇప్పటికైతే సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ ఫర్ అప్డేటెడ్ వీడియోస్.